హాయ్ అండి. నేను మీ ప్రసన్న. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మేము చేస్తున్న రెసిపీ టమోటా ఆలు కర్రీ. దానికి ముందుగా పెనం తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేడి చేసి తర్వాత పోపు దినుసులు వేసి అందులోనే ఒక ఎండుమిర్చి వెల్లుల్లి వేసి బాగా వేగించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత ముందుగానే ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి పెట్టుకొని ఆ ఆనియన్ పీసెస్ని ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ ఫ్రై చేసుకునేటప్పుడే కొంచెం కరివేపాకు వేసుకొని అందులో బాగా కలుపుకోవాలి. కొంచెం ఇలా ఆనియన్స్ వేగేటప్పుడే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అవి బాగా మగ్గనివ్వాలి. అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయేలాగా బాగా వేగించుకున్న తర్వాత ముందుగా 2 మీడియం సైజు టమోటాలను కట్ చేసి పెట్టుకొని ఆ పీసెస్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఈ టమోటాస్ వేసేటప్పుడే చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని కూడా వేసి బాగా కలుపుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. బాగా మగ్గే వరకు టమోటాలను కలుపుతూ ఉండాలి. మధ్యలో కలుపుకుంటూ ఉండాలి టమాటోస్ని. చూసారు కదా, అవి కొంచెంగా మగ్గుతూ ఉన్నాయి. అవి ఇంకా మెత్తగా అయ్యేలాగా టమాటోస్ని బాగా మగ్గించుకోవాలి. ఇందులోనే కొంచెం కారం, స్మాల్ స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మెత్తగా అయ్యే వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, గ్రేవీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇలా మగ్గుతూ ఉన్నప్పుడే మీకు ఎంత వాటర్ కావాలనుకుంటే అంత వాటర్, మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు కర్రీ ఎంత కన్సిస్టెన్సీలో ఉండాలి అనుకుంటే అంత వాటర్ మీరు పోసుకోవాలి. మేమైతే 1.5 గ్లాస్ వాటర్ పోసాము. అది బాగా మగ్గనివ్వాలి.
ఈ సమయంలో ముందుగా ఉడికించి పెట్టుకున్న పొటాటోస్ని ఒక ప్లేట్లోకి తీసుకొని అవి కొంచెం చల్లారనివ్వాలి. వీటిలో ముందుగా వాటర్ పోసి కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకున్నాము. వీటిలో ఈ బంగాళాదుంపలకి పైన పీల్ తీసేసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ టైంలో ఒకసారి కర్రీని కూడా అట్లా కలుపుకుంటూ ఉండాలి. కర్రీ బాగా మగ్గుతూ ఉంది. ఆలూని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి కర్రీని బాగా కలిపి కట్ చేసుకున్న ముక్కలని ఆ కర్రీలో వేసి బాగా కలుపుకోవాలి. ఈ ముక్కల్ని కాసేపు ఆ కర్రీలో మగ్గించిన తర్వాత అందులో ఉన్న మసాలా మొత్తం, కారం, ఉప్పు కూడా ఆ ముక్కలకి బాగా పడతాయి. ఇలా కాసేపు ఆలూని టమోటా గ్రేవీలో బాగా మగ్గనివ్వాలి. ఈ మధ్యలో కొంచెం కొబ్బరి పొడి, ధనియా పొడి వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం వేడి చేసుకోవాలి. అవి వేసిన తర్వాత కొంచెం కొత్తిమీరని తీసుకొని బాగా వాష్ చేసి దాన్ని చల్లుకోవాలి కర్రీలో. వేడివేడిగా ఆలూ కర్రీ రెడీ అయిపోయిందండి. గ్యాస్ ఆఫ్ చేసుకొని దాన్ని వేరే చిన్న గిన్నెలోకి సర్వ్ చేసుకోవాలి. వేడివేడిగా ఆలూ టమోటా కర్రీ రెడీ అయిపోయింది.